అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ ఆల్రెడీ డే 12. నాకు ఇంకా మొన్ననే డే 6 వర్కౌట్స్ది అప్డేట్ చేశాను అనిపిస్తుంది. బట్ ఆల్రెడీ ఇట్స్ డే 12. వెరీ హ్యాపీ టు బీ స్టిల్ కంటిన్యూయింగ్ ద జర్నీ అండ్ హోప్ మీ అందరు కూడా నాతో పాటు జర్నీ కంటిన్యూ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో నిన్నటి వీడియోలో నేను ఫుల్ డే డైట్ ప్లాన్ కూడా చెప్పాను. సో హోప్ మీ అందరికీ అది నచ్చింది అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ఫాస్టింగ్ పీరియడ్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి. పక్కా మీకు రిజల్ట్స్ కనిపిస్తుంది. అండ్ నా వెయిట్ అప్డేట్ చేస్తాను కదా, సో నా క్లిప్ ఇక్కడ పెట్టేస్తున్నాను, చూసేసేయండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. 1 more kg down, many more kgs to go. సో మళ్ళీ 1 kg తగ్గాను. నా ఇప్పుడు 87 పాయింట్ దగ్గర ఉన్నా కదా. సో లెట్స్ సీ నెక్స్ట్ కూడా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. అండ్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వెయిట్ ఒక్కోసారి తగ్గదు, బట్ స్టిల్ యూ విల్ సీ ఇంచ్ లాస్. సో అది మీకు తెలియాలి అనుకుంటే ఈరోజు మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకోండి. సో దట్ మనము చాలా ప్రిసైజ్గా కరెక్ట్గా మనకి ఎంత ఇంచ్ లాస్ అయింది ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మన డ్రెస్సెస్ కూడా ఫిట్ అయ్యే విధానం చాలా డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ డ్రెస్ పడుతుంటుంది అప్పుడు కూడా, బట్ ఇప్పుడు ఆ ఫిట్టింగ్ చూడ్డానికి చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో నేను ఇంకో 1 kg తగ్గాను కదా. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ద ప్రోగ్రెస్. సో మీరు కూడా ఇన్ కేస్ వెయిట్ లాస్ అవ్వట్లేదు, నెంబర్స్ స్కేల్లో డిఫరెన్స్ కనిపించట్లేదు అని అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఒకవేళ కనిపించకపోతే మెజర్మెంట్స్ తీసుకొని నోట్ చేసుకోండి, సో దట్ మీరు కూడా మోటివేటెడ్గా ఉంటారు. అండ్ నాతో పాటు మీరు కూడా నా కింద కమెంట్ సెక్షన్లో మీ వెయిట్ ఎంత ఉంది అండ్ ఇప్పుడు ఎంత ఉంటుంది అనేది చెప్పండి. ఒకవేళ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే కూడా పర్వాలేదు. ఏ డేలో మీరు స్టార్ట్ చేస్తే ఆ డే యూ కీప్ ఇట్ యాజ్ యువర్ డే 1 అండ్ మీ వెయిట్ నాకు అప్డేట్ చేయండి. సో ఫైనల్గా విల్ సీ మనందరం ఎంత బాగా వెయిట్ లాస్ అయ్యారు అనేది. సో దాట్స్ అబౌట్ దాట్. అండ్ ఈరోజు వర్కౌట్ రొటీన్ నేను ఆల్రెడీ చేసేసాను. ఆ వీడియో క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను. సో సేమ్ మన లాస్ట్ వర్కౌట్స్లో ఏం చేసామో వాటికి ఎక్స్ట్రా వర్కౌట్స్ నేను యాడ్ చేశాను. ఈసారి వాల్ ఎక్సర్సైజెస్ పెట్టాను అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ వాల్ పిలాటిస్ అంటారు. సో ఈ ఎక్సర్సైజెస్ చాలా బాగుంటాయి అండ్ ప్రాపర్ ఎఫెక్ట్ చూస్తుంది అనమాట మన లోవర్ బాడీ మీద. సో నిన్నటి వీడియో డైట్ ప్లాన్లో ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ద డైట్ ప్లాన్. సో స్టిల్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ ఐ విల్ టాక్ అబౌట్ దాట్ మళ్ళీ ఇంకొక వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం BMI గురించి తప్పకుండా చూద్దాము. సో BMI ఎలా చూసుకోవాలి అండ్ BMI ఎంత ఉంటే మంచిది, వీటన్నిటి గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం అనమాట. అండ్ నా వర్కౌట్ రొటీన్ పెడతాను, చూసేసేయండి. ఈరోజు వర్కౌట్ రొటీన్ అనమాట. ఎవ్రీ డే 12 వర్కౌట్ అప్డేట్. సో మన రెగ్యులర్ వార్మప్ ఎక్సర్సైజెస్ చూపిస్తున్నాను. సో అట్లీస్ట్ ఫర్ 10 minutes వార్మప్ ఎక్సర్సైజెస్ డూ ఫర్ ష్యూర్. నేను రోజు చెప్తాను ఈ విషయం, మీరు పూర్ ఫీల్ అయినా కూడా. సో హెడ్ రొటేషన్, షోల్డర్ రొటేషన్స్, హిప్ రొటేషన్స్ ఇవన్నీ కంపల్సరీ చేయాలన్నమాట. అండ్ మీరు లాస్ట్ వీడియోలో చూస్తే వర్కౌట్ మోటివేషన్ కోసం ఒక వీడియో పెట్టాను. సో దాన్ని చూడండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా లేవగానే చేయబుద్ధి కావట్లేదు అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది. మన అవుట్ఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్కౌట్కి కంఫర్టబుల్ అవుట్ఫిట్ వేసుకుంటే మనకు చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఎంతసేపు బాడీ వద్దు అనే చెప్తూ ఉంటుంది, బట్ యూ షుడ్ నాట్ లిజన్ టు యువర్ బాడీ, మైండ్ మాట వినాలన్నమాట. బికాజ్ మన వర్కౌట్ అనేది మన బాడీకి సీరియస్లీ వెరీ ఇంపార్టెంట్. సో లేట్గా రియలైజ్ అయినా కరెక్ట్గా రియలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ ఈ లెగ్ స్వింగ్స్ కూడా చేసేస్తున్నాను. హిప్ రొటేషన్స్, లెగ్ స్వింగ్స్ ఇవన్నీ చేసి బాడీని కొంచెం వార్మప్ చేయండి ఫర్ 10 minutes, సో దాట్ మన యాక్చువల్ వర్కౌట్ రొటీన్లోకి వెళ్ళొచ్చు అనమాట. అండ్ నేను లాస్ట్ వీడియోలో చూపించిన వర్కౌట్స్కి కొంచెం అప్డేట్ చేస్తున్నాను అనమాట. వీటిని అప్గ్రేడ్ చేస్తున్నాను. సో ఏంటి అంటే వెయిట్స్ తీసుకున్నాను. నేను 1 kg వెయిట్ తీసుకున్నాను. మీరు ఒకవేళ వెయిట్స్ లేకపోతే 1 liter బాటిల్స్ ఉంటాయి కదా, సో 2 bottles 2 handsలో తీసుకోండి. బట్ అమెజాన్లో యూ కెన్ బై దిస్ వెయిట్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి. సో ఇక్కడ మనకి బట్స్కి, మన హ్యాండ్స్ అండ్ మన బ్యాక్ రోల్స్ ఉంటాయి కదా బ్రా వేసుకున్నప్పుడు, వాటికి కూడా ఈ వర్కౌట్ చాలా మంచిది అనమాట. సో 1 kg డంబుల్స్ అట్లీస్ట్ తీసుకోండి, ఇన్వెస్ట్ చేయండి, ఇట్స్ వెరీ గుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నీ రైజెస్. సో ఒకవేళ మీరు వెయిట్స్ ఇప్పుడే వద్దు అనుకుంటే రెగ్యులర్గా నార్మల్ వెయిట్స్ లేకుండా కూడా చేసేయచ్చు. బట్ ఇప్పుడు నుంచి వచ్చే వర్కౌట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటికి
యాడ్ చేసుకోవడమే తప్ప ఇప్పుడు చేస్తున్నవి మానేయాల్సిన అవసరం లేదనమాట. వెయిట్స్ లేకపోతే ఇలా జస్ట్ రెగ్యులర్ నీ రైజెస్ అన్నా చేయొచ్చు. బట్ నీ రైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ టమ్మీ, సో డూ ఇట్ ఫర్ ష్యూర్. అండ్ ఇప్పుడు సుమో స్క్వాట్స్ చేస్తున్నాను విత్ ద వెయిట్. సో 1 kg, తర్వాత 2 kg, 3 kg. మనందరము వెయిట్స్ తీసుకుంటే ఇలా కండలు వచ్చేసి జెంట్స్ లాగా బాగుండదు అని అనుకుంటాము, బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఈ లిమిటెడ్ వెయిట్ తోటి చేస్తే మనకేమీ అలా వాళ్ళలాగా కండలు రావన్నమాట, జెంట్స్ లాగా. ఇంకా మన మజిల్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతాం. అందుకని వెయిట్స్ తోటి చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎనీవేస్ మనం 1 kgతో స్టార్ట్ చేస్తున్నాం, అస్సలు టెన్షన్ పడనవసరం లేదు. అండ్ లాస్ట్ టైం చెప్పినట్టే వర్కౌట్ మధ్యలో బ్రేక్ తీసుకోవాలనుకుంటే ఇలా బాడీ మూమెంట్ తోటే బ్రేక్ తీసుకోండి, నాట్ లైక్ కంప్లీట్లీ స్టాపింగ్. అండ్ ఇలా సైడ్స్కి ఇలా చేస్తూ ఉండాలన్నమాట, బికాజ్ వెయిట్స్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం హెవీ అనిపిస్తుంది 1 kgనే అయినా కూడా. సో ఎప్పుడు హెవీ అనిపిస్తే అప్పుడు ఈ కైండ్ ఆఫ్ వర్కౌట్ సైడ్ బెండ్స్ చేస్తూ ఉంటే మనకు కొంచెం ఆ వెయిట్ అనేది కొద్దిగా బ్యాలెన్స్ అవుతుందన్నమాట మనకి. సో ఈ ఆర్మ్ సర్కిల్స్ది వర్కౌట్ కోసం లెగ్ స్లైడ్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ డంబుల్స్ తోటి ఆర్మ్ సర్కిల్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ అవర్ బైసెప్స్. లూజ్ స్కిన్ ఉంటుంది కదా మనకు బైసెప్స్ దగ్గర, దానికి ఈ వర్కౌట్ చాలా మంచిది అనమాట. ఇలా సర్కిల్స్ చేయాలి అండ్ డంబుల్స్ తోటే ముందుకు వెనక్కి చేయాలి. అండ్ సర్కిల్స్ షుడ్ బి వెరీ స్మాల్, చిన్న చిన్న సర్కిల్స్ వేస్తూ ఉండాలన్నమాట. సో దట్స్ హౌ మన లూజ్ స్కిన్ మీద వర్క్ చేయొచ్చు. ఈ వర్కౌట్ మాత్రం చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, బట్ టేక్ బ్రేక్ అండ్ డోంట్ స్టాప్ ఇట్. చేస్తూనే ఉండండి. 15 counts 3 sets చేయండి. అన్ని వర్కౌట్స్ కూడా 15 counts 3 sets చేస్తే వెరీ గుడ్. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం న్యూ వర్కౌట్. దీనికోసం ఈ పొజిషన్లోకి ఇలా రావాలి, మన బమ్ని ఇలా వాల్కి ఆనిచ్చి లెగ్స్ని పైకి పెట్టాలన్నమాట. దీస్ ఆర్ వాల్ ఎక్సర్సైజెస్. సో ఈ లెగ్ పైన పెట్టడం అనేది ఇలా కూర్చొని చేస్తే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎవరైనా పెట్టచ్చు. డైరెక్ట్గా ఊరికి స్ట్రైట్కి పడుకొని కాలు పైకి పెట్టడం చాలా కష్టం. అండ్ పడుకొని డ్రెస్, హ్యాండ్స్ అంతా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాక ఈ వర్కౌట్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ లెగ్స్ని ఇలా మన వైపుకి లాగుతాం అనమాట. సో హ్యాండ్స్ పైకి పెట్టుకుంటే ఇంకొంచెం వర్కౌట్ అనేది ఇంపాక్ట్, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ కేస్ హ్యాండ్స్ అలా పైకి పెడితే కొంచెం కష్టంగా ఉంది అనిపిస్తే యూ కెన్ కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వర్కౌట్. సింగిల్ లెగ్ని కిందికి పైకి చేయాలి. ఇవన్నీ కూడా 15 counts 3 sets. 2 లెగ్స్ కలిపి 15 counts చేయాలి. సో డోంట్ ఫర్గెట్ 15 counts 3 sets చేయండి. ఆసమ్ ఉంటుంది. మన లెగ్స్కి, బమ్కి, పొట్టుకి చాలా మంచి వర్కౌట్ అనమాట. ఏదైనా లెగ్స్ కానీ కోర్ ఎక్సర్సైజెస్కి కానీ నిలబడి చేయడం చాలా చాలా కష్టం, బట్ ఇలా వాల్ సపోర్ట్ పెట్టి చేస్తే మంచి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వర్కౌట్ ఇలా 2 legs టుగెదర్ చేయాలి. ఇందాక సింగిల్ లెగ్ చేస్తాం, ఇప్పుడు 2 legs టుగెదర్ ఇలా వాల్ సపోర్ట్ పెట్టి. అండ్ సాక్స్ వేసుకోండి ఫర్ ఈజీ మూమెంట్ ఆఫ్ యువర్ లెగ్స్ అనమాట. ఇది కూడా మన పొట్ట మీద ఇంపాక్ట్ ఉంటుంది. వీ కెన్ ఫీల్ ఇట్ అనమాట. ఇలా మన పొట్టకి ప్రెషర్ అనేది కొంచెం స్లోగా చేయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినప్పుడు అండ్ వర్కౌట్ రొటీన్ అనేది కొత్త అన్నప్పుడు స్లోగా స్టార్ట్ చేయండి. అండ్ 15 counts 3 sets చేయడం నాట్ అట్ ఆల్ డిఫికల్ట్. వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ టేకింగ్ బ్రేక్ మధ్యలో ఆగి స్లో అయినా పర్వాలేదు చేయండి. అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ వర్కౌట్. ఓ మై గాడ్, ఇదైతే మన ఇన్నర్ థైస్కి ఎంత మంచి వర్కౌట్ అంటే ఐ కాంట్ టెల్ యూ గైజ్, అంత మంచిది. చాలా వర్కౌట్స్ మన ఇన్నర్ థైస్కి చేయడం చాలా కష్టం అనమాట. అంత త్వరగా దొరకవు కూడా వర్కౌట్స్, బట్ ఇది మాత్రం బోత్ ఇన్నర్ థైస్ అండ్ అవుటర్ థైస్కి మంచి వర్కౌట్. కావాలి అంటే ఇలా బమ్ దగ్గర సపోర్ట్ తీసుకోండి సైడ్కి అండ్ చేయండి. ఎంత బాగుంటుందంటే మీరు చేస్తే ఫస్ట్ డే ఫర్ ష్యూర్ మీకు లెగ్ పెయిన్ అనేది బాగా వస్తుంది. సో ఇలా 2 legs టుగెదర్ చేసేసి ఎంత దూరం స్ట్రెచ్ చేయగలిగితే అంత దూరం స్ట్రెచ్ చేయండి. మీరు సాక్స్ వేసుకోవడం వల్ల దిస్ ఈజ్ ద బెనిఫిట్ అనమాట. మన లెగ్స్ మూమెంట్ కొంచెం ఈజీ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ వర్కౌట్ లెగ్స్ పైకి పెట్టేసి వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ వర్కౌట్ అనమాట. మన హీల్ సైడ్స్కి తీసుకొని ఫుల్ సర్కిల్ లాగా చేయాలి విత్ బోత్ ద లెగ్స్. బోత్ లెగ్స్ తోటి 2 వైపులా సర్కిల్స్ చేయాలన్నమాట. సో ఈ వెరికోజ్ వెయిన్స్ చాలా ప్రాబ్లం ఇప్పుడు చాలా మందికి ఫేస్ చేస్తున్నారు. సో ఈ వర్కౌట్స్ అన్నీ అయిపోయాక కాళ్ళు ఇలా పైకి పెట్టేసుకొని అలాగే కొంచెం ఒక 2 minutes 3 minutes అలా రోజు ఎప్పుడు ఖాళీ కుదిరితే అప్పుడు చేస్తూ ఉంటే మనకి వెరికోజ్ వెయిన్స్కి చాలా మంచిది. ఇలా వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాళ్ళు పైకి పెట్టుకున్న మంచిది అనమాట.
ఈ వర్కౌట్ కూడా మన లెగ్స్ మొత్తానికి మంచిగా స్ట్రెచ్ ఇస్తుంది, బికాస్ ఆఫ్ విచ్ మనకి లోవర్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట. సో ఈ వాల్ ఎక్సర్సైజెస్ మాత్రం రోజు మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. చేయడం ఈజీ, ఆఫ్ కోర్స్ పెయిన్ ఉంటుంది, బట్ స్టిల్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మొత్తం అయిపోయాక ఇలా బటర్ఫ్లై పోజ్ లాగా కాళ్ళు పెట్టుకొని కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. అండ్ నెక్స్ట్ విల్ స్టార్ట్ దిస్. ఈ ట్రై టు టచ్ ద వాల్, టోస్ దగ్గర ఉండే వాల్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మన టమ్మీకి మంచి కోర్ ఎక్సర్సైజ్ అనమాట. మన లోవర్ టమ్మీకి, అప్పర్ టమ్మీకి, ఇది మెయిన్లీ మన అప్పర్ టమ్మీకి చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందాకటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా కింద మఫిన్ టాప్ అని వస్తుంది కదా, దానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వర్కౌట్స్ మన కోర్కి, మన లోవర్ బాడీ వర్కౌట్. సో ట్రై టు ఇంక్లూడ్ డైలీ, కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోస్ తోటి వాల్ మీద పెట్టేసి పుష్ చేయాలి. ఇలా మనం కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకొని టోస్తో పుష్ చేయాలి. అండ్ ట్రై టు డూ ఇట్ ఫర్ అట్లీస్ట్ 30 seconds 3 times చేయండి. బ్రేక్ తీసుకొని మళ్ళీ 30 seconds 3 times చేయండి. రోజు చేస్తూ ఉంటే అన్నీ ఇవే ఈజీ అవుతుంది. అండ్ ఫైనల్గా ఇలా సిట్ రైట్గా కూర్చోండి, ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే. అండ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద పోజ్ కూడా అదే సేమ్ స్టైల్లో బయటికి రావాలన్నమాట. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ ఆఫ్టర్ దాట్ ఇలా చైల్డ్ పోజ్ చేయండి, సో దట్ ఇప్పటిదాకా మన బ్యాక్ అంతా కూడా అలా కింద ఉంటుంది కదా ఫ్లోర్ మీద, కొంచెం స్ట్రెయిన్ ఉంటుందన్నమాట. ఇలా చైల్డ్ పోజ్ చేస్తే కొద్దిగా మనకి రిలాక్స్ అవుతుంది మన బాడీ కూడా. అండ్ ఫైనలీ ఎండింగ్ అప్ విత్ అవర్ ఫేవరెట్ బటర్ఫ్లై పోజ్. సో బటర్ఫ్లై పోజ్ కూడా అట్లీస్ట్ 2 minutes చేయండి. వర్కౌట్ కోసం ఒక 1 hour టైం మన డైలీ దాంట్లో తీసుకోవాలి, సో దట్ కూల్గా కంఫర్టబుల్గా మనకు కావాల్సిన వర్కౌట్స్ అన్నీ చేస్తామన్నమాట. సో బటర్ఫ్లై పోజ్ చేస్తూ అండ్ బ్రీతింగ్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి త్రూ అవుట్ ద వర్కౌట్ రొటీన్, సో దట్ మనం బ్రీతింగ్ ప్రాపర్గా ఉంటే మన బాడీ కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ తర్వాత ఇష్యూస్ అనేది ఉండకుండా ఉంటుంది అనమాట. అండ్ ఆఫ్టర్ బటర్ఫ్లై పోజ్ లెగ్ స్ట్రెచెస్ చేస్తున్నాను. ఇలా టోస్ని ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేస్తున్నాను. వర్కౌట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ నీ స్ట్రెంథనింగ్. మనం ఇప్పుడు 50 years దాకా 40 years దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి 30 yearsలోనే నీ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మన నీ స్ట్రెంథనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వర్కౌట్ అయితే విచ్ ఇస్ వెరీ ఈజీ ఫర్ అవర్ నీస్. అండ్ నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ వర్కౌట్ చేయొచ్చు. ముందుకి వెనక్కి చేసి నీస్ని టైట్ చేయాలి, లూజ్ చేయాలి. ముందుకి అన్నప్పుడు నీస్ని లూజ్ చేయాలి, పైకి అన్నప్పుడు నీస్ని టైట్ చేయాలన్నమాట. అండ్ మొత్తానికి మన వర్కౌట్ స్టాప్ చేస్తున్నాము బై వాకింగ్ ఆన్ అవర్ టోస్ అండ్ హీల్. ఈ వర్కౌట్ మాత్రం ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేయడానికి ట్రై చేయండి, సో దట్ మన ఫీట్ మన ఎంటైర్ బాడీని మోస్తుంది. అంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలో మీరే ఆలోచించండి. అందుకని ఈ హీల్ మీద, నీ మీద నడవడం అనే వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వర్కౌట్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. సో వర్కౌట్ రొటీన్ చూసేసారు కదా, మస్తు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా వర్కౌట్స్. ఫన్ ఉంటుంది, కొంచెం పెయిన్ ఉంటుంది, బట్ నిలబడి క్రంచెస్ కానీ, కూర్చొని చేసే క్రంచెస్ కానీ, నిలబడి చేసే టమీ కోర్ ఎక్సర్సైజెస్ కంటే ఇది చాలా చాలా యూస్ఫుల్గా, హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈజీగా కూడా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ ఫర్ ష్యూర్. అండ్ ఈరోజు నా లంచ్ రొటీన్ అవన్నీ ఏం చూపించట్లేదు, బికాజ్ ఇదే ఆల్మోస్ట్ చాలా పెద్దగా అయిపోతుంది లెంత్, అందుకని. అండ్ నేను ప్రాపర్ మార్నింగ్ 10:30కి బ్రేక్ఫాస్ట్, 2:30కి లంచ్ అండ్ 6 o'clock కల్లా డిన్నర్. సో దట్స్ హౌ ఐ కంప్లీటెడ్ దిస్ డే. సో దాట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ యూ టుమారో. బాయ్.